హాయ్ అండి. ఇప్పటి వరకు వీడియో క్లిప్పింగ్స్లో చూశారు కదా, నేను పెట్టిన కటింగ్స్ అనగా లేకపోతే జేడ్ ప్లాంట్తో బోన్సాయి కటింగ్ చేసేసి పెట్టాను కదా, అట్లాంటివి ఇంకా ఫ్లవరింగ్ వచ్చిన పువ్వులు మొక్కలు వీటన్నిటికీ ఫెర్టిలైజర్ ఏమిస్తూ ఉంటాను, నేను గార్డెన్లో వాటరింగ్ ఎలా చేస్తూ ఉంటాను, ఇంకా నా గార్డెన్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలామంది క్వైరీలు అడుగుతున్నారు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. హాయ్ హలో నమస్తే, నా పేరు ప్రవల్లిక, మేము జైపూర్లో ఉంటాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. నా వీడియోస్ని కంటిన్యూ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఫెర్టిలైజర్స్ అవి ఎట్లా ఇస్తూ ఉంటాను అండ్ వాటరింగ్ ఎలా చేస్తాను ఇట్లాంటివన్నీ నా రెగ్యులర్ వీడియోస్ కంటిన్యూ చూస్తూ ఉంటే కనుక ఫాలో అవుతున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు వీడియో ఏంటంటే నేను వాటరింగ్ ఎలా చేస్తాను, కట్టింగ్స్ పెట్టిన గ్రోత్ అది ఎక్కడి వరకు వచ్చింది, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ కొంచెం చూపించదలుచుకుంటున్నాను అనమాట. సో ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కొంచెం స్లోగానే ఉంది ఈరోజు కూడా, ఎందుకంటే ప్రసాద్ గారు ఇంట్లో లేరు, ఓన్లీ మేము ముగ్గురే ఉన్నాం. మేము ముగ్గురు అంటే మఫిన్, కుక్కు అండ్ నేను అనమాట. పొద్దున్న లేవగానే నా గురించే వెయిట్ చేస్తున్నారు. పొద్దున్న వాక్ తీసుకెళ్ళాలి కదా, సో దాని గురించి అనమాట. ఈరోజు మార్నింగే లేచాను. సో వీటిని రెండు ఒకసారి వాక్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత స్లోగా మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనేది ఒక సొసైటీలో ఒక రౌండ్ అయితే వేసి వచ్చాను. ఆ తర్వాత వీటిని రెండింటిని బయటికి తీసుకెళ్ళటానికి అవి రెండు చాలా ట్రై చేస్తాయన్నమాట. పొద్దున్నే నేనేం చెప్తుంది వినటానికి. నైట్ పడుకునేటప్పుడే మొత్తం ఇంట్లో పని అంతా కూడా సెట్ చేసుకుని ఎక్కడెక్కడ పెట్టుకుని పడుకుంటే కనుక మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పని అయితే ఏది ఉండదు. సో నేను లేవడంతోనే కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటానన్నమాట. చాలా పీస్ఫుల్గా వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా మళ్ళీ మనకంటూ టైం స్పెండ్ చేసుకోవచ్చు. రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలా అన్న దాని గురించి మనం డివైడ్ కూడా చేసుకోవచ్చు టైంని. సో పొద్దున్నే వీటిని రెండింటిని తిప్పేసిన తర్వాత ఒక రౌండ్ వేసి వాకింగ్ అంతా చేసి వచ్చిన తర్వాత వస్తూ నేను మునగాకు కోసుకొచ్చాను అనమాట. మా వెనక వీధిలో ఒక పెద్ద చెట్టు ఉంటుంది మునగాకు. సో ఆ ఆకు కోసుకొచ్చాను. మధ్యాహ్నానికి లంచ్లో మునగాకు పప్పు కానీ లేకపోతే ఏదైనా చేయొచ్చు అని. ప్రసాద్ గారు ఈరోజు వస్తున్నాను అన్నారు కానీ ఏ టైంకి వస్తారన్నది తెలియదు అనమాట. సో మార్నింగ్ నేను మామూలుగానే 6ంటికి లేచాను. బ్రేక్ఫాస్ట్ అది ప్లాన్ చేసుకోలేదన్నమాట, ఏం చేయాలని అన్నది. అప్పటికప్పుడు చూద్దాంలే వచ్చిన తర్వాత అని అనుకున్నాను. సో మొక్కలకి వాటరింగ్ ఎలా చేస్తాను అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. సో నేను ఏం చేస్తానంటే పెద్ద పాటలకి 4-5 రోజుల వరకు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదండి. ఎంత ఎండ రానివ్వండి, లేదంటే వర్షం వచ్చిందంటే ఇంకా నీళ్లు ఒక 1 వీక్ వరకు పోయిన అవసరమే ఉండదు. 5 రోజుల వరకు అయితే ఎండ కాచినా సరే పెద్ద పాటలకి అంత అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే లోపల అడుగున వరకు కొంచెం తడి ఎక్కడో చోట ఉంటుంది, అవి సర్వైవ్ అయిపోతాయి అన్నమాట. ఇంకెటొచ్చి చిన్న పాట్లు మినియేచర్ లాగా చిన్నగా ప్లాంటర్స్ వస్తాయి కదా, వాటికి నేనేం చేస్తానంటే అటు ఇటు తిరుగుతున్నప్పుడు, ఈవినింగ్ వాక్ చేసేటప్పుడు, లేకపోతే గార్డెన్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని టీ కప్పు కాఫీ కప్పు పట్టుకుని వస్తాను కదా, అలాంటప్పుడు నాకు కనపడింది అనుకోండి, ఇక్కడ కనపడుతున్న కార్నర్లో చూసారా వాటరింగ్ జారు, ఆ జార్లో నీళ్ళు పట్టుకుని అటు ఇటు తిరుగుతూనే చిన్న ప్లాంటర్స్కి నీళ్ళు పోసేస్తూ ఉంటానన్నమాట. ఇంకేటొచ్చి 5 రోజులకు ఒకసారి 4 రోజులు ఒకసారి పెద్ద ప్లాంటర్స్లో వాటికి మొక్కలకి నీళ్ళు పోయాలి కదా, అప్పుడు ఒకేసారి ఇలా ట్యాప్ తీసుకుని వచ్చి చక్కగా మొత్తం గార్డెన్ అంతా కూడా బాగా ఓవర్ఫ్లో అయ్యే వరకు పోసేస్తూ ఉంటాను. లాన్లో అయినా అంతే సరే అట్లాగే. అండ్ పెద్ద ప్లాంటర్స్ అన్నిటికీ కూడా మొక్కలకి పైన కూడా స్ప్రే చేస్తూ నీళ్ళు పోస్తాను అన్నమాట. సో అలా నేను గార్డెన్లో వాటరింగ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ లోపల ప్రసాద్ గారు కూడా వచ్చేసారు. ఈ రెండు చూడండి ఎంత ఎక్సైట్ అయిపోతున్నాయి. डैडी चाहिए मुझे, डैडी चाहिए। अभी लेके गए। क्या हुआ? चलेगा? वो तो भाग जाएगा। మేము ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు 2-3 రోజులు
ఈ మఫిన్ని కుక్కుని ఎవరి దగ్గర పెడతారు అని చెప్పి అడిగారు అనమాట ఇద్దరు ముగ్గురు. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి జీతుబయ్య అనమాట. ఇక్కడేనే ఉంటాడు, మా ఇంటికి దగ్గరలో నాకు 3-4 కిలోమీటర్ లోపల ఉంటాడనమాట. వాళ్ళ ఇల్లు దగ్గరే అనమాట. సో మఫిన్ని కుక్కుని అతని దగ్గర పెట్టేస్తూ ఉంటానన్నమాట. అతనికి చాలా ఇష్టం అనమాట పెట్స్ అంటే. సో అందుకని వాళ్ళ ఇంట్లో కూడా యాక్సెప్టబుల్ అనమాట, వాళ్ళు కూడా ఇష్టపడతారు, ముగ్గురు పిల్లలు వాళ్ళకి. సో ఆ అబ్బాయి దగ్గర వదిలేస్తాను, ఆ అబ్బాయి చూసుకుంటూ ఉంటాడనమాట. మీరందరూ అడిగారు కదా, దాని గురించి చెప్తున్నాను. ఈ అబ్బాయి దగ్గర ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వదిలేస్తూ ఉంటానన్నమాట. అండ్ రెగ్యులర్గా వాటరింగ్ చేసేటప్పుడు మొత్తం అన్నిటికీ కూడా స్ప్రే చేస్తూ పోస్తానన్నమాట. ఎందుకంటే కొంచెం మట్టి అది డస్ట్ లాంటిది అట్లా ఉండిపోయినా కానీ మఫిన్ది అండ్ వాడు కుక్కు బాబగాడు కోట్ ఉంటుంది కదా, ఆ కోట్ నుంచి వచ్చిన వెంట్రుకలు అది కూడా అలా ఉండిపోయినా కానీ నాకు ఇష్టం ఉండదు. సో అందుకని మొక్కలకి ఎప్పుడు స్ప్రే చేస్తూ నీళ్లు పోస్తానన్నమాట. ఆ పైన బొగన్వేలియా ప్లాంటర్స్లో పెట్టాను 3. వాటికి కూడా 4-5 రోజులు, మ్యాక్సిమం 1 వీక్ అనమాట. 1 వీక్ వరకు నీళ్లు పోయక్కర్లేకుండా ఉన్నా కానీ అవి సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే చాలా పెద్ద ప్లాంటర్స్లో వాటికి తొందరగా కింద మట్టి ఎండదనమాట. సో దాని గురించి మనం కొంచెం లేట్గా పోసినా సర్వైవ్ అవుతాయి. అలాగని నీళ్ళు ఉండగానే తడి ఉండగానే మళ్ళీ 4-5 రోజుల్లో బాగా ఎండిపోయినట్టుంది కదా అని పైన ఫింగర్ టెస్ట్ చేసి ఎండిపోయినట్టుందని మళ్ళీ మనం నీళ్ళు పోసేసాం అనుకోండి, అడుగున మట్టి తడిగా ఉంటే కనుక అవి మొక్కలు ఎక్కువ రోజులు ఎదగకుండా రూట్స్ అయ్యి ఏమవుతాయంటే తడి ఎక్కువైపోయి రూట్స్ కుళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. రూట్ రాట్ అయిపోతూ ఉంటాయి, మెత్తగా అయిపోయి వాటికి రూట్స్ ఎక్స్పాండ్గా పెరగకుండా మొక్కకి ఎదుగుదలకి ఆగిపోతుందన్నమాట. ఎలా ఉందో అలాగే ఉంటుంది, ఏ గ్రోత్ చూపించదు మీకు. నీళ్ళు ఎక్కువ మాత్రం పోయకూడదు ఎప్పుడు కూడా. అండ్ మనీ ప్లాంట్ గార్డెన్లో కూడా ఫుల్గా 4-5 రోజులకి ఫుల్గా నీళ్ళు పోసేస్తూ ఉంటాను. లాన్లో కూడా ఏంటంటే నేను మోటార్ ఎప్పుడైతే ఆన్ చేస్తానో అప్పుడు స్ప్రే చేసినట్టు రెగ్యులర్గా మోటార్ దగ్గర నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఉందన్నమాట. సో వేసేస్తూ ఉంటాను. ఈ పైప్ తీసుకొచ్చి వేసినప్పుడు మాత్రం మొత్తం అంతా మొక్కలన్నిటికీ నీళ్లు పోసేసి స్ప్రే చేసేసి బయటంతా కూడా క్లీన్ చేసేసి వాష్ చేసేసి తర్వాత వైప్ చేసేస్తాను. తర్వాత మ్యాక్సిమం కుదిరితే కనుక మాప్ కూడా చేసేస్తాను అనమాట. సో ప్రసాద్ గారు వచ్చేసారు కదా, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలని చెప్పేసి తొందరగా లోపలికి వచ్చేసాను. పనమ్మాయి కూడా వెళ్ళిపోయింది. పవర్ సప్లై మీటర్ ఉంది కదా, మీటర్ దగ్గర బాక్స్ చేయించాలని అన్నాను కదా. సో అది ఆర్డర్ ఇచ్చాను, అల్యూమినియందే చేయించాను అనమాట. WPVC అనుకున్నాను ఫస్ట్. WPVC కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ అయితే కొంచెం కాస్టింగ్ కూడా ఎక్కువ అవుతుంది, ప్లాస్టిక్ అయితే మళ్ళీ డేంజర్ కదా అనేసి అల్యూమినియందే చేయించాను అనమాట. అల్యూమినియం కూడా పెద్దగా సేఫ్ కాదు, బట్ కొంచెం బయట వైపుకే ఉంది కాబట్టి కొంచెం వైర్లు అయ్యి కూడా దూరంగానే ఉంది కాబట్టి పర్వాలేదు అని అనిపించింది. గ్లాస్ బాక్స్ లాగా చేయించాను అనమాట. సో గ్లాస్ అయితే కనుక మీటర్ చూడటానికి రీడింగ్ అది చెక్ చేయడానికి మనం ఓపెన్ చేయక్కర్లేకుండానే డైరెక్ట్గానే చూసేసేలాగనమాట. అంటే మీటర్ రీడింగ్ తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు అలా పైనుంచే చూసేసి తీసుకెళ్ళిపోవచ్చు. మనకి ఏదైనా పని ఉంటే కనుక ఇలా లాక్ ఓపెన్ చేసి తీసుకుంటాం. అంత రెగ్యులర్గా మీటర్ బాక్స్ని ఓపెన్ చేసే పని ఏది ఉండదు కాబట్టి నాకు ఇది పర్వాలేదు, బాగానే ఉందని అనిపించింది. సో ఇది ఫైనల్గా ఇలా అయితే చేయించాను అనమాట. నేను ఒక్కదాన్ని అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ఏదో ఫ్రూట్సో లేకపోతే ఫ్రూట్ జ్యూసో తాగేసేదాన్ని. ప్రసాద్ గారికి బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాలన్నమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశానంటే ఉప్మా, సేఫ్ అనమాట. అంటే ఈజీగా తొందరగా అయిపోయేది ఉప్మా అని అనవచ్చు. నేను గోధుమ రవ్వతో ఉప్మా చేశాను. ఆ తర్వాత 2 జాంపండ్లు ఉన్నాయి. సో దానికి కొంచెం చాట్ మసాలా వేసేసి ఫ్రూట్స్ తీసుకున్నాం. అండ్ బీట్రూట్ జ్యూస్ చేశాను అనమాట. బీట్రూట్ కూడా ఎక్కువ లేదు, నేను ఒక్కదానే ఉన్నాను కదా అని కూరగాయలు ఫ్రూట్స్ అవి ఏం తెచ్చుకోలేదనమాట. ఉన్న వాటితోనే చేసేసాను. బీట్రూట్ జ్యూస్లోనే కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేశాను అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇలా జరిగింది. ఇండియన్ హోమ్స్కి క్లీనింగ్కి లేకపోతే ఇంకొక దేనికైనా మనం సెలబ్రేషన్కి వెతుక్కోక్కర్లేదనమాట. పండగలు ఇయర్లీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒక కారణంతో మనం క్లీనింగ్ చేస్తూనే ఉంటాం. సో వచ్చేది దీపావళి కదా, అందులోనూ వర్షాలు వెళ్ళిన తర్వాత గ్రోసరీస్ అన్నిటికీ కూడా కొంచెం పురుగు పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని నేను వినాయక చవితి టైంలోనే మొత్తం సరుకులన్నీ కూడా కొంచెంగా ఆగొట్టేసిన తర్వాత డబ్బాలన్నీ ఖాళీగానే వదిలేసాను. ఒక 4-5 వెరైటీస్ మాత్రం
డబ్బాలు అలా ఉన్నాయన్నమాట. వాటికి చక్కగా ఎండ చూపించాను. డబ్బాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. స్టీల్ డబ్బాల్లో అయితే కనుక స్టోరేజ్ కూడా 2 కిలోస్ది 1.5 కిలో వెయిట్ కెపాసిటీ ఉన్న డబ్బాలు కాబట్టి నేను నిదానంగా మొత్తం అన్నీ కూడా తీసేసి పళ్ళాల్లో పరిచేసి ఎండలో పెట్టించాను అనమాట. మిగతా వాటిని క్లీన్గా తుడిచేసి మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి గ్రోసరీస్ అన్నీ తీసుకొచ్చి ఫిల్ చేద్దాం అనేసి క్లీన్ చేసేసాను డబ్బాలన్నీ కూడా. ఈ స్టీల్ డబ్బాలన్నీ ఒకే ర్యాక్లో ఉంటాయి. ఒక పెద్ద డబ్బాలు 1.5 కిలో డబ్బాలు ఒక 6, కొంచెం దానికన్నా చిన్నవి ఒక 6 ఉంటాయి అన్నమాట. మొత్తం 12 డబ్బాలు ఒక ర్యాక్లో ఉంటాయి. ఆ తర్వాత ఇంకొక ర్యాక్లో గాజు బాటిల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేసాను అనమాట. దాంట్లో ఉన్న సరుకులు ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసి ఎండలు చూపించి మళ్ళీ గ్లాస్ బాటిల్సే కదా డిష్ వాషర్లో వేసేసాను. సో అవి ఈజీగా క్లీన్ అయిపోయి డ్రై అయిపోయి వచ్చేసిన తర్వాత ఫిల్ చేసేసాను అనమాట. నేను ఒక పక్క నుంచి క్లీన్ చేసుకోవటం, ఇంకో పక్క నుంచి మఫిన్ ఈ మూల ఆ మూల ఏదో ఒక మూల తవ్వేస్తూనే ఉందండి. ఏమో అర్థం కాదు దానికి. మట్టి చూస్తే అదో రకమైన పిచ్చిలాగా వెళ్ళి తవ్వేస్తూ ఉంటుందన్నమాట. సో గార్డెన్కి ఇలా అడ్డంగా ఈ ఫెన్స్ లాగా చేశాను అనమాట. 2 చెక్క ఫ్రేములతో ఉన్నాయి కదా, వీటిని అలా పెట్టేసి ఉంచాను. తర్వాత గార్డెన్ అంతా కూడా పెస్టిసైడ్ వేపించాను అనమాట. ఇది ఈవినింగ్ 5:30, 6 అవుతుంది. ఆ టైంలో వచ్చాడు ఈ అబ్బాయి. సో దాని గురించి ఇంకా సర్లే, ఎప్పుడొకప్పుడు ఎండలో అయితే కొంచెం ఇబ్బంది కదా, మొక్కలు వాడిపోతాయి అనమాట. అవి వేడి చేస్తుంది ఇన్సెక్టిసైడ్ అనమాట. సో అందుకని ఈవినింగ్ అవర్స్లోనే పిలిపిస్తే అబ్బాయి కొంచెం లేట్గా వచ్చాడు. సరేలే వచ్చాడు కదా అనేసి వేయించేశాను అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.